హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ హబ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టైం సిరీస్లో సింపుల్ యావరేజెస్ మెథడ్ అనమాట. సో సింపుల్ యావరేజెస్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద సీజనల్ ఇండెక్స్ ఫర్ ద మంత్లీ సేల్స్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్. సో ఇక్కడ మనకి డేటా అయితే మంత్లీ డేటా ఇచ్చాడు. టోటల్ ఓవరాల్గా 3 years మంత్లీ డేటా ఇచ్చాడనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన డేటాకి టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ టోటల్స్కి యావరేజెస్ కడతాము. ఆ యావరేజెస్ అన్నిటిని యాడ్ చేస్తే ఓవరాల్గా మనకి ఇచ్చినవి ఇక్కడ 12 months కాబట్టి మంత్లీ డేటా కాబట్టి 1200 రావాలి. ఇన్ కేస్ 1200 కన్నా ఎక్సీడ్ అయితే కనుక ఎవ్రీ మంత్కి సీజనల్ ఇండిసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సీజనల్ ఇండిసెస్ అన్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? అప్రాక్సిమేట్లీ 1200 రావాలి. సో అలా 1200 వస్తేనే మనం చేసింది అనేది కరెక్ట్. సేమ్ ఇదే మెథడ్లో మనకి క్వార్టర్లీ డేటా ఇచ్చాడు అనుకోండి, ఎవ్రీ మంత్కి ఓన్లీ 4 quarters ఉంటాయి కాబట్టి సీజనల్ ఇండిసెస్ అన్నిటిని యాడ్ చేస్తే అప్పుడు ఎంత రావాలి? 400 రావాలన్నమాట. సేమ్ ప్రొసీజర్ అంతా ఇది కామన్. సో ఫస్ట్ అయితే డేటా చూడండి, మంత్స్ తీసుకున్నాను, వాడు ఇచ్చిన జనవరి టు డిసెంబర్ వాల్యూస్ తీసుకున్నాను, 3 years వాల్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్లీ టోటల్స్ చేశా. మంత్లీ టోటల్స్ అంటే జనవరి మంత్ అంతా యాడ్ చేసుకున్నాను, ఫిబ్రవరి మంత్ 3 years యాడ్ చేసా, మార్చ్ ఏప్రిల్ అప్ టు డిసెంబర్ వరకు అన్ని మంత్స్ యాడ్ చేసుకొని టోటల్స్ మంత్లీ టోటల్స్ అనేవి వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మంత్లీ టోటల్స్కి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసా. అయితే యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అంటే 53/3 చేస్తే ఎంత వస్తుంది? 17.66. సేమ్ అలాగే సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అలా చేస్తే వాల్యూస్ అప్ టు డిసెంబర్ వరకు చేస్తే వాల్యూస్ ఎంత వచ్చినాయి? 17.66, 26, 24, 26. సో నెక్స్ట్ సీజనల్ ఇండిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సీజనల్ ఇండిసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూడండి. సీజనల్ ఇండెక్స్ ఫర్ జాన్వరికి ఫార్ములా చూడండి. మంత్లీ యావరేజ్ ఫర్ జాన్వరి బై గ్రాండ్ యావరేజ్ ఇంటూ 100. సో సీజనల్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటి? గ్రాండ్ యావరేజ్ కావాలి. సో ఈ గ్రాండ్ యావరేజ్కి మళ్ళీ సపరేట్గా ఒక ఫార్ములా ఉంది. సో గ్రాండ్ యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? టోటల్ మంత్లీ యావరేజ్ బై 12. ఇక్కడ 12 ఎందుకు తీసుకున్నాము? మనకి ఇచ్చింది మంత్స్ కాబట్టి ఒక ఇయర్లో 12 months ఉంటాయి కాబట్టి 12 తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ క్వార్టర్లీ డేటా ఇస్తే ఈ ప్లేస్లో 4 తీసుకోవాలి. టోటల్ క్వార్టర్లీ యావరేజ్ బై 4 తీసుకుంటాం అప్పుడు. సో ఇప్పుడు చూడండి, గ్రాండ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. టోటల్ మంత్లీ యావరేజ్ అంటే ఇదే కదా. ఈ టోటల్ మొత్తాన్ని యాడ్ చేస్తే చూడండి, నేను యాడ్ చేస్తాను. 17.66 ప్లస్ 26 ప్లస్ 24 ప్లస్ 26 ప్లస్ 23.33. సో ఈ టోటల్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి? సారీ, నేను క్యాల్సియం ఆన్ చేయలేదు, ఒకసారి చూడండి మళ్ళీ. 17.66 ప్లస్ 26 ప్లస్ 24 ప్లస్ 26 ప్లస్ 23.33 ప్లస్ 32.33 ప్లస్ 33.33 ప్లస్ 28 ప్లస్ 33.33 ప్లస్ 38.33 ప్లస్ 35.66 ప్లస్ 37.6. ఓవరాల్గా ఎంత వచ్చింది? 355.63. సో ఓవరాల్గా 355.63 వచ్చింది గ్రాండ్ యావరేజ్ యొక్క టోటల్ మంత్లీ యావరేజ్ బై డివైడెడ్ బై ఇక్కడ మంత్లీ డేటా కాబట్టి 12 చేసాము. అంటే ఆన్సర్ డివైడెడ్ బై 12 కొడితే 29.63 వచ్చింది. సో గ్రాండ్ యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది? 29.63. ఈచ్ మంత్కి మంత్లీ యావరేజ్ బై గ్రాండ్ యావరేజ్ చేస్తే వచ్చేవి సీజనల్ ఇండిసెస్ అవుతాయి. సో సీజనల్ ఇండెక్స్ ఫర్ జాన్వరికి ఫార్ములా ఏంటి? మంత్లీ యావరేజ్ ఫర్ జనవరి మంత్కి మంత్లీ యావరేజ్ ఎంత వచ్చింది? 17.66 డివైడెడ్ బై గ్రాండ్ యావరేజ్ అంటే 29.63 ఇంటూ 100 చేస్తే వచ్చేది మనకి
సీజనల్ ఇండెక్స్ ఫర్ జనవరి వచ్చింది. సేమ్ అలాగే సీజనల్ ఇండెక్స్ ఫర్ ఫిబ్రవరి ఏమవుతుంది, మంత్లీ యావరేజ్ ఫర్ ఫిబ్రవరి బై గ్రాండ్ యావరేజ్ ఇంటూ 100. సో మంత్లీ యావరేజ్ ఫిబ్రవరికి ఎంత వచ్చింది, 26 డివైడెడ్ బై గ్రాండ్ యావరేజ్ 29.63 ఇంటూ 100 చేస్తే లేదు. సో ఓవరాల్గా అప్ టు డిసెంబర్ వరకు ఆల్ మంత్స్కి ఇదే ప్రొసీజర్ అప్లై చేస్తాము. ఇలా ఫైనల్గా టోటల్ సమ్మేషన్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి సీజనల్ ఇండిసెస్ అన్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, అప్రాక్సిమేట్లీ 1200 రావాలి. సో మంత్లీ యావరేజెస్ అంటే చాలా సింపుల్, యావరేజెస్ అనే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.